థామస్ కార్లెల్, ఇంగ్లీష్ ఆథర్, ఒక రచయిత. ఈయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే 23 ఏళ్ల కఠినమైన అసలు పరీక్షకు తగిన వ్యక్తిగా, అనుపమ యోధునిగా నేను ముహమ్మద్ జీవితాన్ని చదివాను, ప్రభావితునయ్యానని థామస్ కార్లెల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, ఈయన ప్రఖ్యాత విద్యావేత్త, ఈయన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముహమ్మద్ వారు ఒక పోప్ మరియు ఒక సీజర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పోప్ కానీ పోప్ లాంటి పటాటోపము లేదు, ఒక సీజర్ కానీ సీజర్ లాంటి వైభవం లేదు, స్థాయి లేదు, సైన్యం లేదు, రక్షక భట దళము లేదు, సైనికులు లేరు, స్థాయి లేదు, ఖజానా లేదు. అదేవిధంగా ఎవరైనా పూర్తి దైవిక అధికారంతో మానవాళిని పాలించారని చెప్పుకునే హక్కు ఎవరికైనా ఉంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఉంది అని ఈ విషయాన్ని రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ ఈ విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా ఆడియార్, ప్రముఖ ప్రఖ్యాత తమిళ కవి మరియు రాజకీయ నాయకుడు ఆడియార్ అంటారు, పురుషోత్తమా, యావత్ ప్రపంచానికి సన్మార్గం చూపించవచ్చిన వాడా, మీరు బాల్యంలోనే కుటుంబ భారాన్ని బాల్యంలోనే మీ భుజస్కంధాలపై వేసుకొని గొర్రెల్ని మేపుతూ జీవితం గడిపారు అనే విషయం చదువుతుంటే కన్నీళ్లు చిందుతున్నాయి. ఓ ముస్లిం సమాజమా, అలాంటి అపురూప వ్యక్తిని ప్రవక్తగా, నాయకుడుగా ఎన్నుకొని ఎంత అదృష్టం చేశారయ్యా అని ఆడియార్ ఈ విషయాన్ని చెప్పి ఆయన జీవితాన్ని చదివి చివరిగా ముస్లింగా మారిపోయి అబ్దుల్లా అని పేరు పెట్టుకున్నాడు. అలాంటి ప్రభావితమైనటువంటి జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం. లామార్టైన్, ఈయన ఫ్రెంచ్ చరిత్రకారుడు, ఈయన చెప్పినటువంటి విషయము ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను సృష్టించిన వ్యక్తి ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచంలో ప్రఖ్యాతులైన వారు ఆయుధాలను సృష్టించారు, చట్టాలు చేశారు, రాజ్యాలు స్థాపించారు. ఇవన్నీ కూడా భౌతిక శక్తికి సంబంధించినవే. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా వారి కళ్ళ ముందే కుప్పకూలిపోయాయి. కానీ ఆ ప్రవక్త సైనిక పునాదుల్ని కదిలించాడు, లక్షలాది మానవుల హృదయాలను చెలింపజేశాడు. మూఢనమ్మకాలు, బలిపీఠాలు, దేవతలు, అదేవిధంగా ఆత్మలు, వీటన్నిటిని స్థానభ్రంశం చేసి ఆయన తత్వవేత్త, వక్త, ప్రవక్త, యోధుడు, భావాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవ జీవితంలో ఎంతమంది మహానుభావులు గతించిపోయారో, మానవ ఔన్నత్యములోని సకల మానవులను ఎవరినైనా ముహమ్మద్ ప్రవక్త వారితో పోల్చే విధంగా ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మానవ ఔన్నత్యంలో, మానవులలో ఎవరిని కూడా ముహమ్మద్ ప్రవక్త వారితో పోల్చలేమని లామార్టైన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ యంగ్ ఇండియాలో ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే, లక్షలాది మానవుల హృదయాలను నిష్కల్మషంగా వశపరుచుకున్న వ్యక్తిని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆనాడు ఇస్లాం ధర్మం వ్యాపించిందంటే అది కత్తి ద్వారా కాదు, మహాప్రవక్త ముహమ్మద్ వారి నిరాడంబరత, త్యాగనిరతి, అతను తన అనుయాయుల పట్ల, సహచరుల పట్ల చూపినటువంటి ప్రేమ, దైవం పట్ల అచంచలమైనటువంటి భక్తి, దీని ద్వారానే ఇస్లాం వ్యాపించింది కానీ ఇది కత్తి ద్వారా కాదు అని మహాత్మా గాంధీ తెలియజేశాడు. ఈ విధంగా ఎంతోమంది మేధావులు, సంఘ సంస్కర్తలు గొప్పగా పరిగణించబడేవారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి అద్భుతమైన విషయాలను తెలియజేశారు.